ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి తీద్దాం. మన్నైనది వెనుకటికి వలనే మరల భూమికి చేరును. ఏమంట? మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును. మరల భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. హల్లెలూయా. మన్నైనది తిరిగి మన్నైపోతుంది. మరణం క్రైస్తవ బిడ్డలకు, అంటే ఆత్మీయ జీవితం కలిగి ఉన్నటువంటి మనకు పరిశుద్ధ గ్రంథము ద్వారా క్రైస్తవులకు ఒకటే మరణం. అంటే ఈ భూమిపైన తిరిగి ఇంకొక జన్మంటూ ఉండదు. మనకు ఒకటే జన్మ, ఇంకొక జన్మ లేదు. క్రైస్తవులకు ఒకే జన్మ. మన్నైనది మరలా ఏమైపోతుంది? మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన ఆ దేవుని యొద్దకు తిరిగి వెళ్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేద్దాము. మనకు ఒకటే జీవితం మనం గ్రహించాలి. ఆ జీవితంలో రక్షించబడ్డవారు, రక్షణ లేకుండా చనిపోయినవారు. ఇక్కడ మనం ఆలోచించాలి ఏంటంటే, సేవ్డ్ సోల్, రక్షణ పొందిన ఆత్మ, మారుమనసు పొంది బాప్తిజము తీసుకున్నటువంటి ఆత్మకు ఒక మార్గం పెట్టాడు దేవుడు. రక్షణ లేని ఆత్మకు ఒక మార్గం పెట్టాడు దేవుడు. రెండు చాలా భిన్నమైనటువంటి మార్గాలు. ఒక వ్యక్తి చనిపోతాడు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? ఇంతవరకు నీవు ఆత్మీయంగా ఉన్నావు, చాలా భయంలో, భక్తిలో, విశ్వాసంలో పెరిగావు, నీతిలో పెరుగుతున్నావు. కానీ నీ జీవితంలో పాపానికి చోటుంటే, అపవిత్రతకు చోటుంటే, నిర్లక్ష్యానికి చోటుంటే, ఆజ్ఞ అతిక్రమానికి చోటుంటే, తప్పకుండా పాపం యొక్క వేతనము ఏమైనదమ్మా? పాపం వల్ల వచ్చు జీతము మరణము. రోమీయులు 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము ఉన్నదంట. అంటే ఎవరికి నిత్య జీవము? మరి మరణం ఎవరికి? రెండు మార్గాలు అన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కటి ఉదాహరణ ఉన్నది. ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయము 20 నుండి కొన్ని వచనాలు మనం ఇక్కడ ఆలోచన చేయాలని నేను తలస్తా ఉన్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 20 నుండి. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. హల్లెలూయా. ఎక్కడంట? అబ్రహాము ఛాతి రొమ్మున ఆనుకొని ఉండుటకు కొనిపోబడెను. రేపెవరైనా మిమ్మల్ని అడిగారనుకో, మీరు క్రైస్తవులు కదా, రక్షణ పొందారు కదా, మీరు చచ్చిపోతే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారా అని అడుగుతారు. అప్పుడు నువ్వు సమాధానం చెప్పడానికి ఈ అద్భుతమైనటువంటి ఆన్సర్ నీ దగ్గర ఉండాలి. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ విషయం. ఇక్కడ ధనవంతుడు మరియు ఒక దరిద్రుడు, అంటే బీదవాడు, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈ ధనవంతుడు చాలా గర్వంతో దేవునికి దూరంగా ఉంటూ, ఇతని జీవితం వేరే. ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నట్టే ఉంది నా బ్రతుకు. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటండి? లాజరు అని రాయబడి ఉంది. ధనవంతుని పేరుందా అక్కడ?
అంటే ఒక దరిద్రుని పేరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి రాయబడి ఉంది, కానీ ధనవంతుని పేరు అక్కడ లేదు. చూడండి, పరిస్థితులు మారిపోతాయి. ఒకవేళ నువ్వు చనిపోతే, నీవు గనక పరలోకానికి వెళ్తే లేదా నరకానికి వెళ్తే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాజరు దేవదూతల చేత కొనిపోబడి ఎక్కడికి? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. అబ్రహాం ఎక్కడుంటాడు? చూడండి, యేసుక్రీస్తు చనిపోయే ముందు, అంటే ఆ శిలువ పైన చనిపోవడానికి ముందు ఇద్దరు దొంగలు ఉంటారు అక్కడ, అటు ఎడమవైపు కుడివైపున ఒకరు. ఒక దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అన్నాడా? నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసుక్రీస్తు ఏమని సమాధానం ఇచ్చాడు? నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశులో. హల్లెలూయా. ఏంటంట? పరదేశులో, ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్. పరదేశు. ఈ అబ్రహాం ఎక్కడున్నాడు ఇప్పుడు? చెప్పాలి, ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు సిలువలో ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఆయన వెళ్ళిన ప్లేసే పరదేశు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అమ్మ, తర్వాత వచనాలు ఒకసారి. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చూడండి, ఇక్కడ పరిస్థితి ఎట్లా మారిపోయింది తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి దరిద్రుడు లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడం చూచి, మరి ఈ లోకంలో ఆయన ధనవంతుడు కదా, రిచ్ మ్యాన్, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్ని హోదాలు ఉన్నాయి, కానీ చనిపోయి ఏడున్నాడంట? ఎక్కడున్నాడు? పాతాళములో రోధిస్తున్నాడు. అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? పాతాళములో అంటే డబ్బుతో, అందముతో గర్వాన్ని సంపాదించుకున్నవారు, ఈ లోకములో మనుషులతో ప్రేమ లేకుండా ద్వేషాన్ని పెంచుకున్నవారు, ఈ లోకములో సమాధానము లేకుండా అపార్థాలు చేసుకునేవారు, గొడవలు పెట్టేవారు, ఇతరులను మోసం చేసేవారు, హత్యలు చేసేవారు, వీళ్ళంతా ఎక్కడున్నారంట? పాతాళంలో ఉన్నారు. పాపాత్ముల స్థలం అది. అక్కడ ఏముందంట? భయంకరమైనటువంటి వేదన ఉన్నది. అందుకనే ఈ ధనవంతుడు అన్నాడంట, తండ్రి అయిన అబ్రహామా, లాజరు చేతి అంటే వ్రేలు కొన నుండి ఒక్క నీటి చుక్కను నా నాలుక పైన వేయమని అంటాడు. అవకాశం ఉందా? లాభం లేదు. ఈ లోకంలో సమయాన్ని వ్యర్థపరుచుకున్నా, గర్వము చేత కదా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నా. నీ హృదయం ఏమైపోయిందంటే భ్రష్టు పట్టిపోయింది. ప్రేమ లేదు, సమాధానం లేదు, తగ్గింపు లేదు, ప్రార్థన లేదు, దేవుని మందిరము లేదు. ఎప్పుడు చూసినా కొట్లాటలు, సమాధానలేమి, చాడీలు, ఇతర జీవితాల్లో గొడవలు పెట్టడం, ఇతరిపైన దుమ్ము చల్లడం, వారి జీవితాల్లో నాశనాన్ని ప్రవచించడం, మరి ఇలాంటివి మనం చేస్తూ పాప జీవితాన్ని గడిపినప్పుడు అప్పుడు ఈ ధనవంతునికి కనపడట్లేదు అనమాట, కళ్ళు కనపడట్లేదు. ఆ లాజరు ఆయన బల్ల మీద నుంచి పడ్డ ముక్కలు, ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుదామని అతడు ఆ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడంట. చూడండి, లోకంలో పరిస్థితి ఎట్లా ఉంది? ధనవంతుడేమో చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు, లాజర్ ఏమో
ఘోరమైన దరిద్రములో, లేమిలో ఉన్నాడు, కటిక దరిద్రములో ఉన్నాడు. కానీ మరణము తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ లాజరు ఎక్కడా? అబ్రహాము రొమ్మున, అంటే పరదేశులో ఉన్నాడు. హల్లెలూయా! పరదేశులో ఉన్నాడు. ఈ పరదేశులో అతనికి బాధ లేదు, వేదన లేదు, చాలా సంతోషంగా ఉన్నాడంట, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంట, చాలా గొప్ప స్థితిలో. ఆ లాజరు కనపడ్డప్పుడు చూసి ఈయన ఆశ్చర్యపోయి ఆయన వ్రేలు కొనతో ఒక్క నీటి చుక్కను ఆయన కోరుకున్నాడు. పరిస్థితి ఎంత గొప్పగా మారిపోయింది చూడండి, ఎంత గొప్పగా మార్చేశాడు దేవుడు. అక్కడ ఏముందంట? అక్కడ ఈ పరదేశులో మరి అబ్రహాము రొమ్ము అనగా ఏమని రాయబడింది? ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్. చాలా ప్రశాంతమైన, అనుకూలమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి స్థలం అది. ఈ లోకములో నువ్వు వ్యాధితో మరణించావేమో, అక్కడ నీకు వ్యాధి లేదు. ఈ లోకములో నీవు యుద్ధంలో మరణించావేమో, ఎన్నో గాయాలున్నాయో, అక్కడ నీకు గాయాలు లేవు. ఈ లోకములో నువ్వు దుఃఖముతో, బాధలతో ఏడుస్తూ మరణించావు, నువ్వు అక్కడ నీకు ఆ బాధ లేదు. ఆ పరదేశంలో ఘనత, అక్కడ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, అందరూ దేవుని గణపరుస్తూ ఉన్నారు. అక్కడ గొప్ప ఆరాధన జరుగుతూ ఉన్నది, గొప్ప ఆరాధన జరుగుతూ ఉన్నది పరదేశంలో. అక్కడ ఎవరుంటారో తెలుసా? ఈ లోకములో రక్షణ పొందిన వారు మరణించిన తర్వాత వారి ఆత్మలు పరదేశులో ఉంటాయి. హల్లెలూయా!